నమస్తే అండి. మనుష్యుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలమున నీతిమంతునిగా తీర్చబడడు అని ఎరిగి మనము కూడా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలమున కాకుండా క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము అని తెలియచెప్పేటువంటి వచనము గురించినటువంటి వివరణను ఆలోచన చేయగలరు. ఈనాడు అనేక డినామినేషన్లను కలిగి ఉన్నటువంటి చర్చిలలో జరుగుతున్నటువంటి లేదా జరిపిస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాల సంగతి ఏమిటి సోదరులారా? మీరు తప్పనిసరిగా చర్చిలకు వెళ్తున్నందుకు గాను క్రీస్తు మీకు మారు మనస్సును అనుగ్రహిస్తున్నాడా? లేక చర్చిలో ప్రకటిస్తున్నటువంటి వాక్యమును విశ్వాసముతో వినుట ద్వారా దానిని గైకొన్నప్పుడు మీకు మారు మనస్సు అనుగ్రహింపబడుతుందా? నీ సంపాదన అంతటి నుండి దశమ భాగము ఇస్తున్నందుకు మీకు మారు మనస్సు అనుగ్రహింపబడుతుందా? లేక దేవుని వాక్కు నుండి సృజింపబడినటువంటి వాటిని మెక్కుతూ సంపాదించుకున్నటువంటి నీ ప్రాణములోని దశమ భాగమును నీలోనే ఉన్నటువంటి వాడికి నైవేద్యముగా సమర్పించడం వలన ఆయన తన సమస్తాన్ని నీకు అనుగ్రహిస్తాడు అనేటువంటి విశ్వాసం వలన మారు మనసు కలుగుతుందా? లేక మీరు కలిగి ఉన్నటువంటి వేషధారణ వలన మీకు మారు మనస్సు కలుగుతుందా? లేక వేషధారణలు అన్నింటినీ కూడా శిలువ యజ్ఞము ద్వారా బంధించి మట్టికి నిర్ణయించినటువంటి మృత్యువుకే మృత్యువై మృత్యువును జయించి మృతులలో నుండి మహిమకు పునరుద్ధానమైనటువంటి క్రీస్తును ధరించడం వలన మారు మనస్సు కలుగుతుందా? అలాగునే అయ్యా జ్ఞానులారా, యోగులారా, పండిత పీఠాధిపతులారా, శాస్త్రులారా, గుణాతీతము నాశనరహితము అయినటువంటి జీవుడే బ్రహ్మము అనే శ్లోకమును నెరవేర్చిన పురుషుడిని కానక మట్టికి నిర్ణయించిన మృత్యువుకే మృత్యువై మృత్యువును జయించి మృతులలో నుండి మహిమకు పునరుద్ధానమైనటువంటి ఆచార్యుడి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధిధ్యాస చేయడం వలన ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అనేటువంటి సరళమైనటువంటి భక్తిని కానక మీ లోపలే కాక మీ బయట జరుగుతున్నటువంటి యజ్ఞ యాగాదులు, దాన తపస్సుల వంటి స్వనీతి సంబంధమైనటువంటి క్రియల మూలముగా నీతిమంతులు అని తీర్చబడతారా? అట్లయితే దేవుని కృపకు గల హేతువు ఏమిటని మీరు ప్రకటిస్తారు నాయన? లోకము విషయములో చచ్చి ఉన్నటువంటి శరణార్థులకు దేవుడు తన కృపను క్రీస్తు ద్వారా అనుగ్రహిస్తున్నాడు అని కనికరమును, న్యాయమును, విశ్వాసమును మానక ధర్మశాస్త్రమంతటినీ నెరవేర్చినటువంటి క్రీస్తును గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధిధ్యాస చేయడం వలన ఆత్మసాక్షాత్కారం కలుగుతుందని దేవుని కృపను, మానవుడికి గల విశ్వాసమును మేము ప్రకటిస్తుండగా మరి మీరు ఎవరిని, ఏ విశ్వాసమును శరణార్థుల కోసం ప్రకటిస్తున్నారు? సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మా మాటలను నిదానముగా ఆలోచన చేయగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.